ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధిస్తుంది. నేను మనిషినే కాదు, స్క్రీన్లో అయితే 10 మందిని కొడుతుంది, లేకపోతే హీరోలాగా ఇదే ఫైట్ చేస్తాను, నేను మనిషినే కదా, ఆబ్వియస్గా ఎఫెక్ట్ అవుతాను కదా, బాధేస్తుంది కదా, ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప. అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అసలు లేదండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఈ షోరీల్లో 8 minutes షోరీలు చూపించారు కదా, ఈ షోరీల్లో అక్కడ పెళ్లి అని మాట్లాడగానే ఒకసారిగా ఒలికిపడ్డారు. యాక్చువల్గా రియల్ లైఫ్ అలాంటి ఇన్సిడెంట్స్ చెప్పాను. పెళ్లి అంటే చాలా భయం ఉంటుంది. నేను ఇప్పుడే of all the things I've heard, this actually made me feel a lot better. But అయ్యి ఉండొచ్చండి, అంటే మనలో ఉన్న అమాయకత్వాన్ని కానీ అడ్వాంటేజెస్ చాలా మంది ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నా, లీగల్గా ప్రొసీడ్ అవుతా. బట్ యా, పురుషోత్తముడు సినిమా ముందు అగైన్ వన్ మోర్ థింగ్, ఆ సినిమాకి చాలా మంచి టాక్ వచ్చింది, మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు. ఈ సినిమా హిట్ అయింది, టాక్ చాలా రోజులు అయిందండి. సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. ఈ తిరగబడి రాష్ట్రం ఈ సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నా. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్, బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు. నేను తప్పు కాదు అని మాత్రం నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి దయచేసి ఇక్కడ టాపిక్ వదిలేసి సినిమా గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ప్లీజ్ ప్లీజ్ నువ్వు మీ ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ఏమండి, మీ ఇంట్లోకి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఒక అమ్మాయి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు కొంత పబ్లిక్ గా వచ్చిందంటే అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా, పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారనేది ప్రూఫ్స్ కూడా సహా చూపించారు. పోలీస్ కేసులు ఎందుకు లేదండి? అది ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు? పెట్టిన ఎఫ్ఐఆర్ లో ఈ రోజు దాకా మీరు బయటికి రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైం. అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుగా వచ్చింది, పోలీసులు చుట్టూ కాదండి. మాస్టర్ గారు సారీ 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 నేను చెప్తా, నేను క్లియర్ గా చెప్తా, తప్పించుకొని తిరగలేదండి. నేను అయ్యాను, అవును అడ్వకేట్ అయ్యాను. నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంకా నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్. కాదు, నేను రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడింది. నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధం చెప్పట్లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఏ రోజు దాకా నేను బయటికి రాలేదు, మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను, అందరి మీడియాతోనే మాట్లాడాను, అందరితోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది. అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు, నా దగ్గర కూడా